హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రతి సీజన్‌లో చాలామంది కంటెస్టెంట్లు వస్తారు. ఆడియన్స్ ఓట్లతో ఎలిమినేట్ అయితారు. కానీ బిగ్ బాస్ చరిత్రలోనే, తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైము దమ్ము శ్రీజ మాత్రం ఒక రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పాలి. అన్యాయంగా ఎలిమినేషన్ అయిందనడానికి ఈ బిగ్ బాస్ చరిత్రలో తనకంటూ ఒక పేజీ ఉండిపోద్ది. అది కూడా వెళ్తా వెళ్తా తల ఎగరేసుకుంటూ, భుజాలు ఎగరేసుకుంటూ చాలా ధైర్యంగా వెళ్ళే పరిస్థితి వచ్చింది. వాళ్ళన్నిటికి టైగర్ లాగే వెళ్ళింది. ఎందుకు ఈ మాట చెబుతున్నానన్నది కూడా ఆవిడ ఎలిమినేషన్ ప్రాసెస్ ఫైనల్లీ ఏం జరిగింది దాని వరకు ఈ వీడియోలో చెప్పుకుందాం. మిగతా అంతకుముందు జరిగిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు కదా, వాళ్ళందరూ గానా భజన గురించి మొత్తం మళ్ళీ మనం ఒక సెపరేట్గా వీడియో చేసుకుందాం. ఎవరెవరు ఎంట్రీ ఎట్లా ఉంది, ఎవరికేమి ఆ స్పెషల్ పవర్స్ అయితే ఇచ్చారు కదా, వాటిని ఎట్లా ఏంటి దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఈ వీడియోలో ఏంటంటే అదంతా చెప్పుకుంటే చాలా లెంత్ అయిపోద్ది. అదంతా అవసరం. మెయిన్ ఏంటంటే దాని గురించి స్పెషల్గా తర్వాత ఎటు మాట్లాడతా. ఈ దమ్ము శ్రీజాకి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళ చేతిలో ఎలిమినేషన్ పెట్టాడు కదా, మరి వాళ్ళు ఎంత చక్కని రీజన్స్ చెప్పి, ఎంత వాల్యుబుల్ పాయింట్స్ చెప్పి అసలు ఫెయిరా అన్ఫెయిరా, ఆమెను ఎందుకు పంపించేశారు, కావాలని పంపించేసి ఏం సాధిద్దామని, దీనివల్ల ఏం ఒరుగుతుందో నాకు అర్థం కాల. ముందు పాయింట్ చెప్పేద్దాం. ఆ ప్రాసెస్, ఎలిమినేషన్ ప్రాసెస్ వరకు ఆయేషా గౌరవ్ వచ్చారు కదా సంచాలకులుగా. డీమోను, సుమను, శ్రీజకి టాస్క్ పెట్టారు. 10 వస్తువుల్లో 4 వస్తువులు బేకర్లో వేసి ఎక్కువ నిండేలా చూడాలంటే, తక్కువ స్థాయి ఉండేవారిని తప్పించాలంటే ఫస్ట్ లెవెల్లోనే సుమన్ అవుట్ అయిపోయాడు. ఓకే, పక్కన పెట్టారు. సెకండ్ లెవెల్లో వీళ్ళిద్దరూ ఆడాలని చెప్పేటప్పుడు డీమోన్, పవన్కి, శ్రీజకి ఆ రింగ్స్ విసరాలి, గెలిస్తే సేఫ్ జోన్ అన్నప్పుడు పక్కాగా ఖచ్చితంగా శ్రీజ గెలిచేసింది. ఇక్కడ రెండు రింగ్స్ విసిరినప్పుడు ఆమె విసిరేసింది. క్లియర్గా డీమాన్ చేతిలో ఇలా ఒంగోని ఉన్నాడుగా, ఇలా ఒంగు విసరబోతుంటే ఆయన చేతిలో ఉండగానే మీరు జూమ్ చేసి క్లోజప్ పెట్టి స్లో మోషన్లో పెట్టి చూడండి, క్లియర్గా కనిపిస్తుంది. ఆయన చేతులు ఇంక దాటక ముందే బజర్ వచ్చింది. గాలిలో ఉండగా కాదు, ఆయన చేతిలో ఉండగానే బజర్ స్టార్ట్ మోగింది. ఆయన చేతిలో ఉండగానే బజర్ అయితే మోగింది. తను కూడా ఏం చెప్పాడు, గాలిలో ఉందని చెప్పి, గాలిలో కూడా కాదు, బజర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా కాదు, ఆయన విసిరింది కంప్లీట్గా ప్యూర్లీ 100% ఆయన చేతిలో ఉండగానే బజర్ మోగింది. అక్కడ అతన్ని డిస్క్వాలిఫై చేసేస్తే ఇంకేముంది, పక్కగా శ్రీజ, దమ్ము శ్రీజ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవలసింది. ఇది 100% వాస్తవం. కానీ కాదు 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 మేము చూసామమ్మని అక్కడ హోస్ట్ కలిపి, అక్కడ ఎవరో సంచాలకులకి ఇద్దరు ఆయేషా కావచ్చు, అతడు కావచ్చు, ఇంకొక ఆయన క్లియర్గా వాళ్ళంటే సంచాలకులుగా చేశారు, కన్ఫ్యూజ్ కావచ్చు. నాగార్జున గారు కూడా ఎందుకు అక్కడ లేదమ్మా మేము చూసామమ్మంటే అప్పటికీ పాపం శ్రీజ వాయిస్ రేజ్ చేసింది, సార్ గాల్లో ఉంది తనే చెప్పాడు అంటే నాగార్జున గారు అంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత అక్కడ ఏ కంటెస్టెంట్ మాత్రం ఇంకా అంతకంటే ఏం చేయగలుగుతారు, ఆర్గ్యుమెంట్ చేయగలుగుతారా, ఆవిడేమైనా ఎవిడెన్స్ చూపగలుగుతుందా? సో ఆవిడ ప్రయత్నం అయితే చేసింది. దమ్ము శ్రీజలో ఫస్ట్ నుంచి ఈరోజు ఎలిమినేషన్ వరకు ఉండేది ఆ ఫైర్. తను అనుకున్నది చూసింది, ఎంత ఖచ్చితంగా గ్యాస్ చేసింది చూసారా. ఉంది సార్ బజర్ ఉంది సార్ తనే చెప్పాడు సార్ గాలిలో ఉందని. గాలిలో కూడా కాదు, బజర్ మోగే సమయానికి ఆయన చేతిలో ఉండగానే బజర్ మోగింది. ఇక్కడ అన్ఫెయిర్ అయిపోయి ఫస్ట్ది. ఆ తర్వాత ఏమైంది, మరొక ఛాన్స్ ఈక్వల్ అయ్యింది, 2-2 అని చూసి మళ్ళీ ఇవ్వడంతో 4-3 వచ్చినాయి. ఆ అమ్మాయి అయితే ఓడిపోయింది, అతనేమో సేఫ్ జోన్లోకి అయితే. లేదంటే ఇక్కడ గేమ్ చేంజ్ ఎట్లా ఉండేదంటే, డీమోన్ ఈ అమ్మాయి గెలిచేసి ఉండుంటే ఆ డీమోన్ పవన్కి లేకపోతే సుమన్కి ఇట్లా పెట్టి ఉండేవారు. సో అప్పుడు వాళ్ళిద్దరిలో ఒకరు పోయే పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా. అప్పుడు పోవాల్సి వస్తే ఈ డీమోన్ పవన్ అవుట్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై. సో అయితే ఇక్కడ నాకేమనిపించిందంటే, కొన్ని ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత కొందరు బిగ్ బాస్ హౌస్లో చెప్పి చేస్తారు. అంటే నామినేషన్ గురించి కానీ ప్రాసెస్ కానీ ఆడియన్స్ ఓట్లతోనే ప్రాసెస్ అయ్యింది అని ఇట్లా చెప్పి చేస్తారు. ఖచ్చితంగా ఎలా చేసినా రకరకాలుగా ఇలా ప్రాసెస్ చేసినా గత కొన్ని సీజన్లో చూసాం. సీజన్ 5లో కావచ్చు, కొన్ని సందర్భాలు అయ్యో మాకు అన్యాయం జరిగిపోయింది, అన్ఫైర్ అయిపోయింది, మాకు ఆడియన్స్ ఓట్లు కుమ్మేశారు, పొడి చేశారు, వేసేశారు అని చెబితే చాలా చెప్పుకుంటారు. క్యాగ్గులు బయటకు వచ్చి చేస్తారు, మాకు అన్ఫైర్ అయిపోయింది. అవన్నీ సోది. కానీ ఇప్పుడు పక్కాగా 100% ఈ అమ్మాయికి అన్ఫైర్ ఎలిమినేషన్ జరిగింది. అయితే గతంలో కూడా ఏంటంటే ఇలాంటి ప్రాసెస్లు, ప్రక్రియలు ఇలాంటి చేపట్టినా సరే ఏదో సంథింగ్ స్పెషల్ ఉండాలి, ఒక హైప్ ఉండాలి, ఆడియన్స్కి ఒక ట్విస్ట్ ఉండాలని ఇలా ఈ రకరకాల ప్రాసెస్లో ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టినా సరే నాగార్జున గారు ఫైనల్గా స్టేజ్ మీద చెప్పేసేవారు, ఇది కేవలం ఇట్లా చేసినా సరే కేవలం ప్యూర్లీ 100% ఆడియన్స్ ఓట్ల ద్వారానే మీ ఎలిమినేషన్ జరుగుతోంది అని చెప్పేవాళ్ళు. కేవలం ఒక ఆడియన్స్కి ఒక మజా ఇవ్వాలి, ఒక ట్విస్ట్ కోసమే ఇట్లా ప్లాన్ చేసామని, ఆడియన్స్ ఓట్లతోనే పంపేశామని చాలా సందర్భాలు చెప్పారు. కానీ ఈసారి చెప్పలేకపోయారే, కనీసం ఆ మాట కూడా కంటి తుడుపుగా కూడా చెప్పలేకపోయారే. పైగా ఇట్లాంటివి తెలిసి షోకి నష్టమని జరిగాక ఒక అమ్మాయిని నిన్ను ఆడియన్స్ ఓట్లతో పంపట్లేదు అని కూడా చెప్పలేనప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్ కూడా ఎంత డిసప్పాయింట్ అవుతారు. మరి మేము దేనికి ఓట్లు వేసి ఈ వారం అంతా ఎందుకోసం వేసినట్టుగా, ఆడియన్స్ ఓట్లతో అని చెప్పలేకపోయినప్పుడు, ఆడియన్స్ ఓట్లతో ఒక ఎలిమినేషన్ చేయనప్పుడు, పోనా పంపించేదైనా సరే కంటెంట్ లేని కటౌట్లు ఎందుకు, అక్కడ ఏం చేస్తారు అక్కడ ఉండి? ఇప్పుడు ఆ అమ్మాయి కనీసం చెప్పలేని దైన్యమైన పరిస్థితుల్లో పంపేస్తారే. సో ఇలాంటి నిర్ణయాల వల్ల ఖచ్చితంగా షోకే నష్టం కదా. ఆడియన్స్ ఎంత డిసప్పాయింట్ అవుతారు.
కంటి తుడుపు చర్యగా సరే చెప్పొచ్చు కదా. అది కూడా చెప్పలేదు. నేను నేను మార్నింగ్ కూడా చెప్పా కదా, లాస్ట్‌లో ఏముందమ్మా ఇదంతా ఊరికే ప్రక్రియ చేపట్టాం గానీ, నీకు ఆడియన్స్ ఓట్లే తక్కువ పడ్డాయమ్మా అని చెప్పేసున్నా, గుడ్డులో మళ్ళీ ఎంతో కొంత సరిపెట్టుకునేవాళ్ళం ఆడియన్స్ కావచ్చు, ఆ అమ్మాయి గాని. కనీసం ఆ అమ్మాయికి ఆ మాట కూడా చెప్పలేని దైన్య స్థితిలో ఒప్పుకున్నారింక. నీకిదో ఈ తొక్కలో ప్రాసెస్ ద్వారా పంపించేసామని. దీనివల్ల నష్టమే కదా! ఇప్పుడు మొన్న షోకి నష్టం. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంటే ఖచ్చితంగా కంటెంట్ అయితే వస్తుంది, ఆడుకుంటుంది ఆట. ఈ వారం గట్టెక్కితే దమ్ము శ్రీజ నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది గేమ్. ఆడియన్స్ అతుక్కుపోయే మాదిరిగా ఉండేది. తన మైనస్‌లన్నీ తెలుసుకుంది గనుక, ఆట మార్చుకుంది గనుక దిద్దుకుంటుంది. బట్ ఏం జరిగింది? ఒక కంటెంట్ దమ్ము శ్రీజ అంటే కంటెంట్. ఆ రోజు అగ్ని పరీక్షలో చెప్పినట్టుగా దమ్ము శ్రీజ అంటే టీఆర్‌పీ అని చెప్పింది కదా! అట్లా టీఆర్‌పీ గేమ్ ఎక్కడి నుంచి మొదలుపెట్టేది. కానీ ఆవిడ పంపించేసి అసలు ఈ ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా, ఉలుకుండదు, పలుకుండదు అలాంటి కంటెస్టెంట్లు చాలామంది ఉన్నారు. సేఫ్ గేమ్ ఆడుకుంటూ, మాస్క్ వేసుకుంటూ, ఫిల్టర్లు చేసుకుంటూ, ప్రతి ఇది లెక్కలేసుకుంటూ, క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వాళ్ళ నుంచి ఏమి ఉపయోగం? ఇప్పుడు మన దివ్యకి ఏం చేశారు? తక్కువ ఓట్లతో వచ్చాయి, నిన్ను పంపించేద్దాం అనుకున్నారు బయటికి, నిన్న హౌస్‌లోకి రాకూడదని అడ్డుకుందామని ట్రై చేశారు. బట్ నేను ఇక్కడ రణరంగం, నేను గేమ్ చేంజ్ చేస్తానని చెప్పేటప్పుడు గేమ్ చేంజ్ చేసి ఇప్పుడు ఈ అమ్మాయికి ఏమైంది? ఈ అమ్మాయిని కూడా అట్లాగే చేయొచ్చు కదా! మీరేదో చాలా అనుకుని వచ్చారు. సో మొన్న ఒకసారి అట్లా చేశాను కాబట్టి ఈసారి చేయను అనుకుంటారు. మళ్ళీ మీకు మరి మీ ఊహకు అందరి ట్విస్ట్ అయితే ఇస్తానని చెప్పి అట్లా కూడా చేయొచ్చు కదా! పోనీ ఆడియన్స్ ఓట్లతో సంబంధం లేకుండా పంపినప్పుడు కంటెంట్ లేని వాళ్ళని పంపేసి ఉంటే బాగుండేది కదా. నిజమే, కంటెంట్ లేదు, ఓట్లు లేవు, ఇంకెందుకు ఇక్కడ అని పంపేసి ఉంటే బాగుండు కదా. ఆ అమ్మాయి వల్ల కంటెంట్ వస్తుంది, గేమ్ చేంజ్ చేసుకుంది. సుమన్ శెట్టిని ఉంచడం వల్ల ఏం ఉపయోగం? ప్రతి వారం ఆయనకు బూస్టప్ ఇచ్చిగో ఈరోజు బ్లాక్ స్టార్ సార్ నా స్టార్ మార్చలేదు, ఇలాగే ప్రశ్నించు. అది ఒక పెద్ద ప్రశ్న, దానికి ఒక పెద్ద పాయింట్, ఓ స్టాండ్ తీసుకున్నాడు, ఓ ఇరగదీసి ఆడేస్తున్నాడు. ఎందుకు సుమన్ శెట్టి వారంకి ఒక మాట ఉలుకు పలుకు ఉన్నాడు మాట ఆడాడు అనుకుంటే, దానికి ఇగో నిన్న వాటర్ టాస్క్లో ఈ వారం అంతా ఏమైనా అయినాడంటే ఆ ఒక్క మాటతో మళ్ళీ ఎంత ఎలివేషన్ ఇచ్చి, అఫ్కోర్స్ ఆయన పియర్ కావచ్చు, ఫ్యాన్సే కావచ్చు, కానీ ఏం ఆడుతున్నాడు చెప్పండి? ఏం చెప్పుకునే దానికి ఏమైనా ఉందా? ఎన్ని వారాలు ఉన్న కంటెంట్ రతుపోని అలాంటి వాళ్ళని ఇలా ఆడియన్స్ ఓట్లతో సంబంధం లేకుండా పంపించమయ్యా బాబు, నీ వాళ్ళు ఏమీ రావట్లేదన్నా కాస్త సాటిస్ఫాక్షన్ అని ఉండేది. కానీ ఏంటిది? అలాగే ముగ్గురు అమ్మాయిలు కూడా కక్షగట్టి ఇప్పుడు అంటారు కదా, ఆడవాళ్ళ శత్రువు అని. మరి అట్లాగో ఏమో కానీ నిజంగా భయపడ్డారో అసూయతో పంపించేశారు. కానీ ఆ దివ్యల మాదిరి ఏం చెప్పిద్దండి? మరి రేపటి నుంచి ఆవిడేం మాట్లాడదా? దివ్యల మాదిరి మాట్లాడదా? ఎందులో దూరదా? నోరెత్తదా? మౌనంగా ఉండిపోద్దా? నా వరకు వస్తే నేను మాట్లాడతాను, అప్పుడే స్పందిస్తానని చెబుతుందా? సైలెంట్ అయిపోతుందా? మ్యూట్లోకి వెళ్ళిపోతుందా? కేవలం నాకేమనిపించిందంటే ఆ ముగ్గురు ఫీమేల్ కంటెస్టెంట్లు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్తోనే ఈ అమ్మాయిని పంపించేశారు. పంపించేదానికి ఓట్లు వేశారు, ఆవిడకి సపోర్ట్ చేయలేదని నాకు అనిపించింది. ఆవిడ దమ్ము శ్రీజ ఉంటే ఒక కాంపిటేటర్, టఫ్ కంటెస్టెంట్ అని ఆల్రెడీ చూశారు కనుక ఈ ఒకసారి కానీ నిలదొక్కుందంటే మనకు అవకాశం వచ్చింది, ముందు ఆవిడ పంపించేస్తే తర్వాత మనం చూసుకోవచ్చు, మనం బరంపురం అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఇప్పుడు పంపించడమే బెటరు. పాయింట్లతో మళ్ళీ మనకు టఫ్ ఫైట్ వస్తుంది అనే ఉద్దేశంతోనే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ని ఎదుర్కొనే ధైర్యం లేకనే భయంతోనే పంపేశారో నాకైతే అనిపించింది. కానీ ఇక్కడ బిగ్ బాస్ కనుక ఒక ట్విస్ట్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది కదా. దివ్య విషయంలో చేసినట్టు చేస్తే హైలైట్ అయ్యేది. ఆఖరికి హోస్ట్ పరిస్థితి కూడా అక్కడ చూస్తే ఆ అమ్మాయి క్లియర్గా చెబితే ఒకసారి ఇవన్నీ సరే కానీ నువ్వు ఫైటర్ అమ్మా, ఫిజికల్లీ వాకల్లీ ఇరగొట్టేసావు, మంచి ఫైట్ ఇచ్చావని చెప్పి ఆయన మెచ్చుకుంటే అదంతా ఓకే. కానీ సార్ నేను ఆడియన్స్ ఓట్లతో వెళ్ళట్లేదు, అదే నాకు బాధగా ఉంది, నేను కాంపిటేటర్ని పంపించేసాను అనేటప్పుడు కూడా నాగార్జున గారు అక్కడ అవునమ్మా నాకు తెలుసు కానీ ఏం చేయలేనమ్మా అన్నట్టే ఉంది ఆయన పరిస్థితి. మాటల్లో చెప్పలేకపోయినా మనసులో ఆయన హావభావాలను చూస్తే అదే ఉంది. అవును నాకు తెలుసు కానీ ఏం చేస్తాం, ఏం చేయలేము, ఏదో షో ఇలా రణరంగం అన్నారు, ఏదో చేద్దాం అనుకున్నారు, ఏదో చేస్తానన్న మాదిరిగా ఆయన చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు సుమన్ శెట్టి సిరీస్ లాస్ట్ రౌండ్ ఉండేటప్పుడు 6 బెలూన్స్ 6 వైల్డ్ కార్డ్ కంట్రీస్ కదా, ఒక్కొక్కరు కట్ చేయాలని చెప్పేటప్పుడు కనీసం వాళ్ళు వ్యాలిడ్ పాయింట్స్ ఎవరు ఏం చెప్పారు చూస్తే ఎంత సోది పాయింట్లు అంటే, ఇప్పుడు సాధారణంగా ఎలా ఉంటుందంటే బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేషన్ జరిగేటప్పుడు చాలామందికి అవమానకరంగా, చాలా బాధాకరంగా ఉంటుంది. బట్ ఈ అమ్మాయి శ్రీజ ఎలిమినేషన్ విషయంలో ఆ బొక్కలే నేను గర్వంగా వెళ్తాను భుజాలు ఎగరేసుకుంటూ వచ్చింది బయటికి. చాలామంది వస్తారు వెళ్తారు. గతంలో చాలామంది అయితే అయ్యో నాకు చాలా ఓట్లు పడ్డాయి, బిగ్ బాస్ టీం మాత్రం పడలేదని చెప్పింది, పంపేసింది అనేది ఓ కాయగోలు చేసేవారు, చాలా చేసేవారు. బట్ ఈ అమ్మాయికి ఓట్లు పడ్డాయి అనే విషయం ఇప్పుడు ఆ రోజు చెప్పలేదు కాబట్టి అర్థమైతే ఉంది కదా, ఓట్లు పడ్డాయి, అందులో డౌటే లేదు. కానీ పంపేశారు. ఈ విషయంలో ఆ మాట కూడా చెప్పలేకపోయారు. ఎందుకు ఓట్లు పడ్డాయి కనుక చెప్పలేకపోయారు. వాళ్ళ విషయంలో చెప్పారు బట్ ఇక్కడ చెప్పలేకపోయారు కదా. సరే ఇక్కడ ఏంటి, ఆయేష ఆ శ్రీజ వాళ్ళు వచ్చారు. ఆయేష వచ్చి శ్రీజకి ఏంటి, శ్రీజ బలూన్ అయితే కట్ చేసి సుమన్ గారికి సపోర్ట్ చేసింది. ఎందుకు సుమన్ గారు ఉండాలంటే ఆయనలో చాలా పొటెన్షియల్ ఉందంట. ఆయనతో నాకు ఆడాలని ఉంది. ఏం ఆడతావమ్మా, ఆయన మాట ఆట నువ్వేం ఆడతావు ఆయనలో అంత పొటెన్షియల్ మీకేం కనిపించింది ఆయేషకు? నాకు అర్థం కాదు. అంత పొటెన్షియల్ ఎక్కడ దాచేశాడు ఆయన?
ఈవిడ మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఆయన ఆట మాట అంతా చూసిందా, స్ట్రాంగ్ ఫైట్ ఇరగ్గొట్టేశారు నామినేషన్లో పాయింట్లు కానీ, లేకపోతే ఎవరికైనా అన్యాయం జరిగేటప్పుడు కానీ, ఒక స్టాండ్ తీసుకునేటప్పుడు కానీ, లేకపోతే ఆటలో అసలు బిగ్ బాస్ సీజన్స్ 9 సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మొత్తం అతను పొటెన్షియల్ చుట్టూనే గేమ్ తిరిగిందని మాదిరిగా ఫస్ట్ టైం ఫ్రెష్గా ఎవరైనా వచ్చి అలాగే ఈ సీజన్కి ఇదే బిట్ అక్కడే చూడడం స్టార్ట్ చేస్తే అవునా అంత పొటెన్షియల్ ఉందా, అయితే మంచి పనే చేసి అనుకుంటారు కదా. కేవలం ఆయేసేసి అంత సోది రేజ్ అని చెప్పేసి ఆయనకి సపోర్ట్ చేసి ఆవిడని కట్ చేసింది. ఇక నెక్స్ట్ వన్ ఎవరు, ఆ సాయి శ్రీనివాస్. సుమన్ కాదు అని చెప్పి ఇతను పర్ఫెక్ట్గా చెప్పాడు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే జెన్యున్ పాయింట్స్ మనకి రెగ్యులర్గా అదే చెప్పాడు ఆయన. శ్రేజ గేమ్ బాగా ట్రై చేసింది, ఆ రింగ్స్ కూడా బాగా ప్లే చేసింది, టాస్కులు సుమన్ కంటే బెస్ట్ అని ఇతను రెగ్యులర్గా జనరల్గా ఆడియన్స్ ఆవిడది ఏమాట కామాట ఫస్ట్ 3 వారాలు మనమే చాలా గట్టిగా విమర్శ, ఏంది అమ్మాయి ఎంత రచ్చ చేస్తుందని లెక్క. కానీ మార్చుకుంది, ఏ మాట కామాట చెప్పాలి, జెన్యున్ రివ్యూర్ ఎవరైనా సరే. అప్పుడు తప్పటడుగులు వేసింది, తప్పటడుగులు గేమ్ పోయిందని చెప్పాం, ఇప్పుడు మార్చుకుంది, చక్కగా ఆడుతుంది. పైగా సుమన్ శెట్టికి ఇప్పుడు కంపారిజన్ కూడా రాంగ్. ఆమె ఫిజికల్ కావచ్చు, వాకలు కావచ్చు, ఆవిడది ఎక్కువైపోయినాయి మాటలు, ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి మైనస్ అయింది తప్ప అతను అసలు మాటలే లేవు కదా. ఆయన సాయి శ్రీనివాస్ అయితే పర్ఫెక్ట్ పాయింట్లో చెప్పాడు. అట్లాగే మళ్ళీ 3వ పర్సన్ మాధురి వచ్చి ఆ సుమన్కి సపోర్ట్ చేస్తూ శ్రీజ బెలూన్ కట్ చేసి శ్రీజ వెళ్ళిపోవాలంట. ఇద్దరు బాగా ఆడతారు కానీ శ్రీజ అన్ని విషయాలు ఇంటర్ఫీర్ అయిపోద్దంటే ప్రతి దాంట్లో తన మాటే ముందుకు వెళ్ళాలని గత 3 వారాల ఫీడ్బ్యాక్ అంతా ఇక్కడ తీసుకొచ్చి చెప్పేసింది. 2 వారాల ఆట మర్చిపోయిందో లేకపోతే అప్పట్లో నెగిటివిటీ వచ్చింది కదా అదే ఇంకా కొనసాగుతూ ఉంటుంది అనుకుందో కానీ ఈ మధ్యకాలంలో తగ్గించుకుంది కదా, అన్ని విషయాల్లో దూరుతుందా, లేనిపోయిన దానికి నోరేసుకుని పడిపోయింది శ్రీజ పడలేదు కదా. కానీ ఆ పాత 3 వారాల మాటలన్నీ తెచ్చుకొచ్చి ఇంకేదో చెప్పేద్దాం, మిగతా వాళ్ళ గేమ్ కూడా ఆడాలని ట్రై చేసేస్తూ ఇతరులు అస్సలు ఆడినవ్వట్లేదట. మరి రేపటి నుంచి ఈవిడ సైలెంట్గా ఉండిపోద్దా, మ్యూట్లో పెట్టుకుంటుందా? సో ఇది కరెక్ట్ కాదు. మారిన ఆట కూడా గమనించాలి కదా, చెప్పాలి కదా పాయింట్లు. అవి చెప్పకుండా కేవలం అమ్మో ఈవిడ గట్టిగా వాయిస్ లేపుతుంది, పాయింట్లు పెడుతుంది, ఆన్సర్ చెప్పలేమని భయంతోనే పంపేసినట్టుంది. మరి రేపటి నుంచి ఆవిడ ఏం మాట్లాడుతుందో దూరదో అన్నీ చూద్దాం. అట్లాగే 4th వన్ గౌరవ్. ఇతను కూడా ఏమది తెలుగు రాకపోయినా చక్కగా చెప్పాడు, చెప్పింది ఇంగ్లీష్లో కరెక్ట్గా చెప్పాడు. సో మనకి కట్ చేసి బెలూన్ని శ్రీజకి సపోర్ట్ చేస్తూ శ్రీజ రియల్లీ హార్డ్ వర్క్ చేస్తుంది అంటే ఎఫర్ట్స్ పెడతా ఉంది, సర్వైవ్ కోసం ప్లే చేస్తుంది. సో మన ఉంది సింపుల్ ప్లే అంటే నాగార్జున గారు ఓకే గౌరవ్ అని చెప్పి కట్ చేశారు. ఇంకేదో చెబుతా ఉన్నాడు కదా ఆయన, హానెస్ట్గా ఆవిడ హార్డ్ వర్క్ గురించి కావచ్చు, ఎఫర్ట్స్ గురించి కావచ్చు 100% పెట్టింది కదా. ఆ కుర్రాడు మళ్ళీ చక్కగా చెప్పాడు. ఇద్దరు మాత్రం ఆ గౌరవ్ అనే అబ్బాయి అట్లాగే సాయి శ్రీనివాస్ వీళ్ళిద్దరు మాత్రం పర్ఫెక్ట్గా చెప్పారు శ్రీజ గేమ్ గురించి. ఆడియన్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారో, ఆవిడ గేమ్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నారో అదే చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ నిఖిల్ వచ్చాడు కదా, ఆయన శ్రీజ బెలూన్ కట్ చేసి ఆ నిఖిల్ అని ఆయన వచ్చాడు, శ్రీజ బెలూన్ కట్ చేసి సుమన్కి సపోర్ట్ చేస్తూ శ్రీజ అంటే చాలా సెన్సిటివ్ అంట, ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయలేదంట, వీక్ పాయింట్ అనిపించిందంట. అది అసలు బిగ్ బాస్ హౌస్లో ఎవరు కూడా నువ్వు ఓడిపోయావు, నేను తప్పించినట్లంటే ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయరు, ఇది బేసిక్. రేపు పొద్దున్న ఇతను కూడా బాబు నువ్వు అవుట్ అయిపోయా తప్పుకోవైనా సరే నేను కాదు, మీరు రాంగ్, మీరు సంచాలంగా ఫెయిల్ అయ్యారు, నేను ఆడతాను, అదైతే ఖచ్చితంగా వాయిస్ రేజ్ చేస్తారు. తను అవుట్ అయిపోయినని తెలుసుకుందరు, తెలియకుందరు, ఎవరు అంత ఈజీగా ఒప్పుకున్నదానికి యాక్సెప్ట్ చేయరు. పైగా ఆవిడ సెన్సిటివ్ ఏంటి, హౌస్లో ఆల్మోస్ట్ అందరికంటే తక్కువ ఏడ్చింది కావచ్చు, అంత స్పోర్టివ్గా తీసుకున్నది కావచ్చు ఈవిడే కదా, 100% పెడుతుంది కదా. ఆవిడ సెన్సిటివ్ అని ఫస్ట్ టైం విన్నాను నేను ఈ హౌస్లో. టాస్కుల విషయంలో కావచ్చు, బిహేవియర్ కావచ్చు, ఏదైనా సరే రఫ్ అండ్ టఫ్గా ఇచ్చి పడేద్దామనే యాటిట్యూడ్తోనే ఉంటుంది తప్ప అతను మరి ఎట్లా అర్థం చేసుకున్నాడేమో అర్థం కాలే. పైగా ఏంటి జనరల్గా ఈ అమ్మాయి అయినా సరే తీసుకోలేకపోవడం కాదు, ఎందుకు ఓడిపోయాం, ఎట్లా ఓడిపోయాం రివీల్ చేసుకుంటూ ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఆత్మవిమర్శ చేసుకుంటూ దాని గురించి ఒక ఎనలైజ్ చేసుకుని ప్రశ్నించడంలో తప్పే లేదు, అలా అడగడం తప్పు కాదు. కానీ తీసుకోలేదు అంటే మూలకెళ్ళిపోయి కూర్చొని ఏడ్చేసింది ఎప్పుడైనా, అయ్యో బాబోయ్ నేను ఓడిపోయి ఓటమని జీర్ణించుకోలేను, భరించలేను, నా వల్ల కాదని ఏనాడైనా ఏడ్చిన పరిస్థితి ఉందా? సరే నా లెవెల్ బెస్ట్ ఇచ్చాను, ఎంజాయ్ చేశాను ఆ టాస్క్ని, రిజల్ట్ పాస్ ఆర్ ఫెయిల్ అంతే తప్ప ఎప్పుడు మూల కూర్చొని బాధపడిపోయింది, అయ్యో ఓటమని భరించలేని స్థితి అయితే లేదు. ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేసింది, ఎంజాయ్ చేసింది టాస్క్లు ఆడి. ఆయన రాంగ్ ఇచ్చాడు. మొత్తానికి రమ్య మోక్ష కదా ఆ పిల్ల శ్రీజకి బెలూన్ కట్ చేసేసింది, సుమన్కి సపోర్ట్ చేస్తే ఏం చెప్పిందంటే ఇద్దరు బాగా ఆడుతున్నారంట, శ్రీజతో కంపేర్ చేసుకుంటే మాట్లాడే మాటలు సుమనవే బెటర్ అనిపించిందంట. సో సుమన్ ఏంటి అసలు మాట్లాడితే కదా, ఎప్పుడైనా మాట్లాడాడమ్మా, ఏం మాట్లాడాడు, ఒక 2 ముక్కలు చెప్పమంటే వారం అంతా ఆలోచించిన ఒక ముక్క గుర్తురాదే, ఎప్పుడైనా పట్టుమని 2 మాటలు వచ్చాయా? పైగా అన్నీ ఇద్దరు బాగా ఆడుతున్నారు టాస్క్లన్నీ జరిపి. ఆయన పూర్తిగా నేను జీరో అని చెప్పట్లా, ఆయన బెస్ట్, ఆయనకు సాధ్యమైనంత వరకు ఆయన చేశాడు. కానీ ఈ అమ్మాయితో పోల్చుకుంటే తక్కువే కదా. ఇక్కడ కంపారిజన్ వీళ్ళిద్దరికే టాస్క్ పెట్టి వీళ్ళిద్దరిలో ఎవరు ఉండాలి ఎవరు పోవాలని చెప్పేటప్పుడు వీళ్ళ రీజన్స్ అయితే సోది రీజన్స్ 4 చెప్పుకొచ్చారు. ఆ సుమన్ సపోర్ట్కి చేస్తూ చెప్పిన పాయింట్లని సోది పాయింట్లే. సో మొత్తానికి అట్లా
అయితే మొత్తానికి ఫైనల్‌గా ఏంటంటే శ్రీజ వెళ్ళిపోవాలి నలుగురు ఓట్లేస్తే ఆ నిఖిల్, రమ్య, మాధురి, ఆయేషి నలుగురు కూడా ముగ్గురు అమ్మాయిలు కూడా కక్ష కట్టేసినట్టు ఇక భయంతోనే వేశారు. ఇన్‌సెక్యూరిటీతోనే వేశారు నో డౌట్. సో సుమన్ శెట్టి వెళ్ళిపోవాలని ఇద్దరు ఓట్లు పడ్డాయి. సాయి శ్రీనివాస్, గౌరవ్. కాకపోతే ఓట్ ఆఫ్ మెజారిటీని దానికి తీసుకుని పంపించారు. ఆ శ్రీజ వెళ్ళిపోయినప్పుడు కూడా చూసారా సంజన, రాము టైగర్‌లా వచ్చావు, టైగర్‌లా వెళ్తున్నావు, అసలు ఏడవకో నీ ఇన్స్పిరేషన్ నాకు అని చెప్పి సంజన కూడా ఎంత మోటివేషన్ చేసింది. అలాగా ఈ అమ్మాయి కూడా వెళ్తా చాలా జెన్యూన్ ఫీడ్‌బ్యాక్, పర్ఫెక్ట్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చింది. బయట నుంచి మనం చూసేటప్పుడు ఒక్కొక్క కంటెస్టెంట్స్ మీద ఎలాంటి ఒపీనియన్స్ ఫామ్ అయ్యావో అవే చెప్పుకుంటూ వచ్చింది. ఇక కళ్యాణ్ అయితే ఏడుస్తాడు, ఎమోషన్ అయితే మనం ఊహించిందే, ఇంతకు ముందు కూడా మనం చెప్పుకుంది. ఎందుకంటే ఒక రియల్ బాండింగ్ వాళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఉంది కనుక సో అతనికి మరి అయ్యో ఏదైనా ఒక షోల్డర్ షేర్ చేసుకుందామని లేని పరిస్థితి ఆయనకు వస్తుంది. ఆయన నేను కెప్టెన్ చేస్తారా సమయంలో కూడా ఆయన కోసం ఉండింది హౌస్లో. సో ఒక రకంగా పాపం ఇప్పుడు ఆవిడ అవుట్ అయిపోయింది కాబట్టి ఇతనికి మేలే జరిగింది. ఆ సపోర్టర్స్ ఆవిడకి సపోర్ట్ చేసిన వాళ్ళు, రియల్ ఫ్రెండ్షిప్కి అట్రాక్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా అతను కూడా నెక్స్ట్ నామినేషన్లో అదే నామినేషన్లు ఉండేటప్పుడు కూడా ఓట్లు షేరింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ అతనికి మేలే జరిగింది. ఎనివే అతనైతే ఎమోషన్ అయిపోయి ఇక్కడ రీతు చెబుతూ ఉంది చూసారా, నీ మీద నాకు హేట్ రేట్ లేదు, మన టేస్ట్లు కలుస్తాయి, నీ జోక్స్కి నవ్వాను, మిస్ యూ, కళ్ళతోనే నేను చూసా, నవ్వా, నిజంగానే వాడు చాలా బెస్ట్ ఫ్రెండ్ అని డీమోన్ గురించి ఇవన్నీ చెబుతూ ఉంటే నిజంగా అంత బాగుంటుందా? నిజంగా రీతు ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు ఆవిడని హేట్రేట్ చేసిందని, టార్గెట్ చేసిందని. సో ఇక్కడికి వచ్చేసరికి ఏదో చెప్పేస్తుంది, సరే ఇంకెందుకు ఆవిడ మీకు నిజంగానే అలాగ అనిపిస్తే రీతు చెప్పింది కరెక్టే ఆవిడ విషయంలో, ఆవిడ చెప్పినవన్నీ రైట్ అని అనిపిస్తే ఒక మెసేజ్ పెట్టండి, కాదనిపించిన ఒక మెసేజ్ పెట్టండి. అటుగా శ్రీజ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కూడా క్లియర్గా ఒకటే మాట, సూటిగా సుత్తి లేకుండా చాలా ఓపెన్గా చెప్పింది, ఆడియన్స్ ఓట్ల వల్ల బయటికి వెళ్ళలేదు సార్, అదొకటే నాకు ఫీలింగ్, కేవలం వాళ్ళ కాంపిటీషన్ అని తీసేశారు. ఇది ఫ్యాక్ట్ కదా, దానికి ఆన్సర్ కూడా నాగార్జున గారు చెప్పలేదు కదా, ఫిజికల్లీ వాకల్లీ ఫైట్ ఇచ్చేవాడు రణరంగం కదా, వీ నీడ్ టు అన్ఎక్స్పెక్ట్. మీకు అంత నీడ్ అయ్యేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కావాలనుకునేటప్పుడు ఇంకొకరిని పంపించేసేయండి. ఇప్పుడు ఏమిటి వ్రతం చెడ్డ ఫలం దక్కాలి కదా, వ్రతము చెడి ఫలము దక్కకపోతే ఇంకెందుకు ఈ నిర్ణయాలు తీసుకుని ఏం ఉపయోగం? ఆడియన్స్ హర్ట్ అవ్వడానికి, షో మీద డిస్కనెక్ట్ అవ్వడానికా? మీకు కరెక్టే, మీకు కావాలి ఇవి ఊహించని పరిణామాలు మీరు చేయాలనుకునేటప్పుడు అసలు ఆటలో ఏమీ లేదు, కంటెంట్ జీరో, అసలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఎలాంటి ప్రభావం లేదనే వాళ్ళని పంపించేసిన ఆడియన్స్ కూడా సాటిస్ఫాక్షన్ మంచిదే సార్. గుదిబండలాగా మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు హౌస్లో, ఒకరిద్దరు కాదు, కనీసం నా దృష్టిలో ఒక నలుగురు ఉన్నారు, మీ దృష్టిలో ఎందరూ ఉన్నారు, 1 to 4 ఆర్డర్ కూడా పెట్టండి పర్వాలా. సో అలాంటి వాళ్ళు పంపించేసినా బాగుండేది కదా. ఆ అమ్మాయి అడిగిన మాటకి ఆడియన్స్ ఓట్ల వల్ల నేను బయటికి వెళ్ళలేదు సార్, నాకు చాలా సాటిస్ఫాక్షన్, చాలు ఏ కంటెస్టెంట్కి ఇంకేం కావాలి. ఇక్కడే నన్ను స్టార్టింగ్లో చెప్పినప్పుడు ఎప్పుడైనా సరే అలాంటి పరిస్థితి వస్తే లేదు మీకు ఆడియన్స్ ఓట్ల ప్రకారమే నిర్ణయం జరిగిందని చెప్పి సముదాయించి కంటి తుడుపుగానైనా చెప్పి పంపించేవాళ్ళు. ఇక్కడ చెప్పలేదంటేనే మరి ఆవిడ గెలిచినట్టే కదా, ఆవిడ ఆడియన్స్ మనసుల్లో ఉన్నట్టే కదా, ఒక అన్యాయం చేసి పంపించేసినట్టే కదా. అందుకే బిగ్ బాస్ చరిత్రలో దమ్ము శ్రీజకు ఒక పేజ్ ఉండిపోద్ది అని నేను చెప్పింది. అట్లాగే ఏవి కూడా చూపలే, ఇది మరీ అన్యాయం అండి. ఎవిక్షన్ కనుక జర్నీ చూపించే అవకాశం లేదండి, ఎందుకంటే అక్కడ డీమోన్ విషయంలో ఆ రింగులు ఇసిన టాస్క్ దగ్గర అన్ఫెయిర్ అయినప్పుడు మరి పక్క ప్రిపరేషన్తో ఉన్నారనే విషయం బొడ్డోడికైనా అర్థమైపోద్ది. ఈ అమ్మాయికి టార్గెట్ ఫిక్స్, ఫ్లోరాకి ఎలాగైతే అనేక అంశాలు కలిసి వచ్చాయో, 1 by 1 ఇవన్నీ సింక్ అవుతూ వచ్చాయో, ఒకటి సీక్వెల్గా సిచ్యువేషన్స్ అన్నీ ఈ అమ్మాయిని పక్క 100% పంపేస్తారని మనం ఎలాగైతే గెస్ చేసామో, ఇక్కడ కొన్ని కనిపించినప్పుడు కూడా మళ్ళీ ఏదో అయ్యో అనుకోకుండా అప్పటికప్పుడు జరిగిపోయింది మాదిరి ఏవి కూడా చూపించే అవకాశం కూడా లేదంట. మరి ఆ మాత్రం కవర్ చేసుకోలేదని మాదిరిగా ఎటు ఆడియన్స్ ఓట్లతో నేను వెళ్ళట్లేదు అనేటప్పుడు మరి వాళ్ళకి ఆ విషయం తెలిసినప్పుడు ఆవిడకి ఆన్సర్ చెప్పలేనప్పుడు ఇక్కడ కూడా ఏవి అందుకే చేయలేదు. ఆ విషయం కూడా చెప్పేసి ఉంటే బాగుంది, చెప్పలేకపోయినా ఏముంది, ఆడియన్స్కి అర్థం కాదే ఏంటి. అయితే ఆవిడ వచ్చినప్పుడు కూడా ఆ డీమోన్ కూడా క్లియర్గా చెప్పింది, ఫ్రెండ్స్ ఎన్నో ఏళ్ళుగా ఫ్రెండ్ అంట, మనకి ఈ విషయం ఇప్పుడే తెలిసింది, చాలా మంచోడు, ఎమోషన్ అవ్వకని చెప్పేసింది. ఆ కుర్రాడైతే అలా ట్రాకే తప్ప మంచిగానే ఉన్నాడు అందరితో, ఎందుకంటే టెనెంట్స్ ఓనర్స్ ఉండేటప్పుడు కూడా మాట ఆచితూచి ఆలోచించే మాట్లాడేవాడు. అరే ఆ ఫ్రూట్స్ మిల్క్ గిల్క్ అందరికి పంచాలరంటే చెప్పేవాడు తప్ప ఒక యాటిట్యూడ్ ఏం చూపల. అటుగా కళ్యాణ్ మంచి సపోర్టర్ అంటే నాకు గుడ్డిగా వాడిని నమ్మేస్తా అంటే వీళ్ళిద్దరిలో ఆ ఫ్రెండ్షిప్ అయితే ఉంది. అటుగా సంజన రియల్ అండి, జెన్యూన్ అండి, మనసులో ఒకటి బయట ఒకటి ఉండదు, ఓపెన్గా చెప్పేస్తుంది, ముఖం మీద చెప్పేస్తుంది, ఫేక్ అయితే కాదు, అది వాస్తవం. ఆవిడ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎవరిని గెలకాలి, ఎవరిని గెలాలి, గెచ్చాలి, ఎక్కడ ఇవాంటి కంటెంట్ అనే యాటిట్యూడ్లో ఏదో ఒకటి కిలుగుతుంది, ఫేక్ అయితే కాదు. ఏదున్నా భడాల్ ఎన్ని మాటలు ఆ డీమోన్ విషయంలో పెట్టారే, నువ్వు అమ్మాయిలు ఒకలాగా మమ్మీస్ని ఒకలాగా, ఇలాంటివన్నీ ఆవిడే కదా, ఎవరైనా చెప్పగలరా, లోపల ఉన్న బయట పెట్టలేరు కదా, ఆవిడ ఈ ఫిల్టర్ ఉండదు, టపానేస్తుంది. సంజన చూసారా, ఆవిడ విషయంలో ఆవిడ కూడా ఫీడ్బ్యాక్, సూపర్ ఫైటర్ నువ్వు, నీ మోటివేషన్ నాకు ఇచ్చివు, నీ ఎనర్జీ ఇచ్చిపో, నేను ఫైట్ చేస్తానే, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. ఆవిడ కూడా ట్రాన్స్పరెన్సీతో మాట్లాడింది. అంతవరకు సంజన ఈవిడ ఒక 300% తగ్గేవానికి ముందు వరకు ఎంత నెగిటివ్ వైపు ఉండేది, కానీ ఇప్పుడు చూసే ఇద్దరు ఓపెన్గా ఫైటర్ అంతే కదా, క్లారిటీ ఉన్నలో ఆ ట్రాన్స్పరెన్సీతో ఆ మాటలు వస్తాయి.
ఓపెన్గా చెప్పేసింది. ఆ శ్రీజ మంచిగా చెప్పింది, ఈ అమ్మాయి కూడా సంజన కూడా మంచిగా చెప్పింది. అట్లాగే సుమన్ వీకెండ్ కష్టపడతాడు టాస్కుల్లో, కానీ ఇంకా తగ్గుతుంది, ఇంకా పాయింట్ అవుట్ చేస్తే క్వశ్చన్ చేయి మాట్లాడంటే ఎంత బూస్టప్లు ఇచ్చి ఎన్ని జాకీలు పెట్టి లేపినా ఆయన మాట విప్పడు. ఇక భరణి ఆయనకి ఎనిమిది ఇచ్చింది, అన్న అందరి మీద చూపిన ప్రేమ నా మీద చూపలే, ఎక్కువ నా పైన టార్గెట్ చేసి, ఇది వాస్తవం. భరణి ఇక్కడ ఎంత నాగ్గా చెప్పుకొచ్చాడంటే, నిన్న చెప్పుకొచ్చినట్టుగా ఆవిడ స్మార్ట్ ప్లే కదండి, ఎక్కడ తనూజాన్ని తోసేస్తుందని లేక నేను తోసేస్తాను కవర్ డ్రైవ్ ఎట్లాగైతే వేసాడో, అంటే ఇతను వైఫల్యాన్ని ఆవిడ స్మార్ట్ గేమ్ని, ఆవిడ ఎఫర్ట్స్ని, ఆవిడ స్మార్ట్ ప్లేయర్ అని ఆవిడకు పొగడతలతో ఇతను తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎంత స్మార్ట్గా ఇతను చెప్పాడు, ఇప్పుడు కూడా అట్లాగే చెప్పుకొచ్చాడు. ఆవిడ స్మార్ట్గా ఆడుతుందని ఇలా చెప్పుకుంటే వాస్తవానికి ఏంటి, స్మార్ట్గా ఆడుతుందని టార్గెట్ చేసినట్టు అనిపించిందట, ఆయనకి అట్లా అనిపించిందట. వాస్తవానికి ఏంటని చెబుతా ఉన్నాడు, ఆవిడ యాటిట్యూడ్ నాకు నచ్చదు, నాకు చిరాక, కూర్చునే విధానం ఏంటి, మాట్లాడే విధానం ఏంటి, అంత యాటిట్యూడ్ ఏంటబ్బా, అందరూ ఎలా కూర్చున్నారు, ఈవిడ ఎట్లా కూర్చున్నారు, నాకు నచ్చదు, సుమనన్న మొహం చూసి ఉంచాల్సి వస్తుంది. నేను దివ్యతో అన్నాడు కదా, సుమనన్న రాంగ్ టీంలో వెళ్ళిపోయాడు, ఆ శ్రీజతో కలిసి ఆడడానికి కూడా రాంగ్ టీంగా అంతా పోర్ట్రే చేసి ఆ బెడ్ మీద నుంచి కూడా విసిరేసి, ఇక్కడ శ్రీజ మంచి పర్ఫెక్ట్ పంచి ఇచ్చింది. శ్రీజ అందుకే నేను దూరం పెట్టేవామన్నా, నేను స్మార్ట్ ప్లేయర్ అని చెప్పేసి అందుకే పెట్టాడు. కాంపిటేటర్ టఫ్ ఫైట్ వస్తుందేమో, స్ట్రాంగ్ ప్లేయర్ అయితే ఎనిమిగా ఉంటే బెటర్ ఉంటుందని లెక్క ఆయన స్ట్రాటజీ కావచ్చు. ఆయన స్మార్ట్ గేమ్ ఆడి ఈ అమ్మాయిని మళ్ళీ ఎందుకు నా మీద అందరు అమ్మాయిలు ఒక లెక్క చూసి నన్ను ఇంకొక లెక్క చూసావంటే, నువ్వు స్మార్ట్ ప్లేయర్, నాకు కాంపిటేటర్ మాదిరిగా ఒక షుగర్ కోటెడ్ డైలాగ్ అయితే చెబితే ఆ అమ్మాయి చాలా మెచ్యూర్డ్గా ఓకే అన్న, ఆల్ ది బెస్ట్ అన్న, అక్కడ కూడా పాజిటివ్నే స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది ఆ పిల్ల ఆ విషయంలో కూడా. ఇక దివ్య ఫేక్ ఇచ్చింది, ఇంకా ఆప్షన్ కూడా నాకు లేదు, కానీ గేమ్ చూసి వచ్చాక నీకు ఒక బాండ్ ఉంటే ఆవిడ హౌస్లోకి వచ్చే సమయానికి భరణకి మంచి టైం నడుస్తూ ఉంది, సో అతడితో ఉంటే బెటర్, మనకు కూడా వర్కౌట్ అయ్యింది. అఫ్కోర్స్ బాండ్స్ అవి స్ట్రాటజీలో భాగం, మరి బయట నుంచి చూసి వచ్చిన తర్వాత ఒక అడ్వాంటేజ్ ఉంటుంది కదా, ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు, వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది కదా, అది సహజం. ఇక నెక్స్ట్ వన్ ఎమాన్యుల్, స్ట్రాంగ్ ఎంటర్టైన్, టాస్కులు అన్నింటిలో కష్టపడతారు, విన్ అవుతారు, బాగా ఆడతారు, మంచిగా ఆడతారని చెప్పి. అలాగే రీతు, రాము, తనుజ కూడా అందరూ గుడ్ అండి. ఫస్ట్ నుంచి క్లోజ్ అయితే ఇంకా బాగుండే తనుజ, ఈ వీక్ అయితే బాగుంది, చాలా క్లోజ్గా ఉంది, ఫస్ట్ నుంచి క్లోజ్ కాల, ఎమోషన్ కాలేదు, టాపిక్ ల్యాక్ చేయలేదు. ఈ వీక్ ఎందుకంటే కళ్యాణ్ కెప్టెన్సీ చేయడంలో కానీ కళ్యాణ్ ఈ అమ్మాయి ఫ్రెండ్స్ కాబట్టి ఇలా కొన్ని సమీకరణాలు కలిసి వచ్చాయి. అయితే తనుజలో ఈ వారం అయితే కొద్దిగా ఎమోషన్ తగ్గడం, టాపిక్ ల్యాక్ చేయడం తగ్గినాయి, కొంత ఎందుకో మరి తగ్గింది. రాము కూడా జెన్యున్గా ఆడతారు, కష్టపడతారు, మంచిగా ఉంటాడు అంటే. రీతికి కూడా ఏ బ్యాడ్ ఫీలింగ్స్ లేవు, ఏదో యాక్టివ్ అవ్వాలని ట్రై చేస్తుంది. ఆ డీమోన్ వల్ల మాదిరిగా చెప్పింది, ఒక పర్సన్ వల్ల కలవలేకపోయామని మాదిరిగా ఆవిడ కూడా నైస్ అని. రీతు మళ్ళీ లవ్ యూ మిస్ యూ అనింది, నిజంగా మిస్ అయినందుకు బాధ ఉందా, అమ్మయ్య రిలాక్స్ అవ్వచ్చు అనుకుందా, మెసేజ్ అయితే పెట్టండి. సరే, ఇక నాగార్జున గారి ఫినిషింగ్ టచ్ ఏంటంటే, ఇక నుంచి వేరే లెవెల్ ఉంటుందంట, ఏది మీరు ఊహించినట్టు ఉండదంట. మరి ఇక నుంచి ఏం చేస్తారో ఎలా చేస్తారో కానీ ఇదైతే ప్యూర్లీ అన్ఫేర్ ఎలిమినేషన్. ఎనీవే ఆవిడైతే సాధించుకుని వెళ్ళింది, ఒక రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన పనే లేదు, ఎందుకంటే ఆడియన్స్ ఓట్లు ఉన్నాయి ఆవిడకి, ఆడియన్స్ మనసులో ప్రస్తుతానికి ఉంది. సో హ్యాపీగా తలెగరేసుకుంటే వెళ్ళొచ్చు, దమ్ము శ్రీజ దమ్ము చూపుకుంటే వెళ్ళిందని నేనైతే చెబుతా. మరి మీకేమనిపించిందో లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి. అంతకుముందు వైల్డ్ కార్డ్స్ అంతా కలిపి మరొక స్పెషల్ వీడియో అయితే చేసుకుందాం. థ్యాంక్ యూ.